పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపే కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపే వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపే పాడెదను నూతన గీతములు ఎల్ల వేళల స్తుతి గానములు ఘనత మహిమారోపణము నాదు జీవితమే అర్పిత పరిశుద్ధుడా మహోన్నతుడా యేసుక్రీస్తు రాజా గొప్ప దేవ అద్భుత కార్యములు మా జీవితంలో తండ్రి చేయువాడా ప్రభా మరి మీరు తండ్రి ప్రభా మరి ప్రేమించి దీవించి ఆశీర్వదించినటువంటి దంపతులు తండ్రి అగ్గ విజయ్ శృతి గారు దంపతులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి గర్భఫలం తండ్రి కుమారుణ్ణి మీరు అనుగ్రహించినందుకే మీకు వందనములు తండ్రి ప్రభా మరి నూతన సంవత్సరము మరి ఫస్ట్ ఈ రోజు తండ్రి ప్రభా ఈ బిడ్డ జన్మదినం జరుపుకుంటుండగా ప్రభా మరి ఈ బిడ్డని తండ్రి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి కుమారుణ్ణి తండ్రి ప్రభా మరి గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని ఇంత మట్టుకు కాపాడినటువంటి దేవా ఇలాంటి జన్మదినములు అనేకము విశ్రుత్ కుమారుని జీవితంలో మీరు అనుగ్రహించండి తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధనని మేము ప్రారంభిస్తుండగా మీ యొక్క సహాయము మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభా మరి ఈ కుటుంబాన్ని ప్రేమించి తరలి వచ్చినటువంటి వారి బంధుప్రియులను మీరు దీవించండి మరి ప్రత్యేకంగా సిఎస్ఐ పరిశుద్ధ సంఘము జవహర్ నగర్ ఈ సంఘం అందరినీ మీరు దీవించండి తరలి వచ్చినటువంటి వారందరినీ మీరు దీవించండి ఈ ఆరాధనని ప్రారంభిస్తుండగా తండ్రి మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లల గ్రోవులు చల్లగనూది నీవు ఇచ్చే వాగ్దానాలు చేయు అధికము బ్రతుకు దినములు మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయంగా నీవు నీ చేతి కష్టార్జితం అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లలను నువ్వు చూచెదవు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఈరోజు మనము ప్రత్యేకంగా ఈ యొక్క బర్త్డే అగే విశ్రుత్ మరి చిన్న కుమారుని యొక్క ఫస్ట్ బర్త్డేకి మనము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి తల్లిదండ్రులు దేవునికి కృతజ్ఞత కూడికగా ఈ యొక్క ఆరాధనని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మరి చిన్న బిడ్డకైతే మనము ఏం చేస్తున్నా ఇప్పుడు వారికి తెలియదు కాబట్టి మరి పేరెంట్స్ గా మీరు కొద్ది నిమిషము ఏకాగ్రతతో మనం కొద్దిసేపు దేవుని వాక్యము మనం ధ్యానిస్తాము. చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్టయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచిన వారందరూ ధన్యులు. వారిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడంటే మనము గమనించవచ్చు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గొప్ప దేవుడు అండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచిన వారిని
దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు అంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. కాబట్టి మరి దేవుని యందు ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద ఇంపార్టెంట్. అంటే క్రిస్టియన్ లైఫ్ లో మనం ప్రాముఖ్యంగా మనకు ఉండవలసింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించడం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారిని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు అనే దానికి ఇది నిదర్శనం. మరి మొదటిగా ఇది గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మీ యొక్క దాంపత్య జీవితంలో దేవుడు వాగ్దాన పరిచినట్టుగా, ఆయన ప్రామిస్ చేసినట్టుగా మీ జీవితంలో దేవుడు ఒక ఫెయిత్ఫుల్నెస్, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు కదండి. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి కదా. మరి అట్లాంటి దేవుడు, మనము చేసినటువంటి వాగ్దానాలు, మనం చేసినటువంటి ప్రామిస్ మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మరువడు. దేవుడు నిత్యము ఆయన మాట ఆయన నిలకడగా ఉంటది. కాబట్టి ఇది దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు మీ జీవితంలో. కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనేటువంటి వాగ్దానం పరిచినటువంటి దేవుడు మీ జీవితంలో దేవుడు అది నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తాం. రెండవదిగా మనం గమనిస్తే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ కుమారులు యెహోవా అనుగ్రహించు అంటే ఎవరు అనుగ్రహిస్తున్నారు? దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి ఇది దేవుని వలన మాత్రమే కలిగినది. దేవుడు దయచేస్తేనే, దేవుడు అనుగ్రహిస్తేనే పొందుకుంటారు. ఎందుకంటే మనకి తెలుసు, లోకంలో సమాజంలో ఎంతో మంది పిల్లల గురించి ఎదురు చూస్తున్నట్టుగా మరి మనము పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది ఎవరి అనుగ్రహం వలన కలుగుతుంది? ఇది దేవుడు ఇస్తేనే. ఇది దేవుడు ఇచ్చే బహుమానము. దేవుడు మీకు ఒక చక్కటి గిఫ్ట్ ని, మరి విష్ణుడిని దేవుడు మీకు అనుగ్రహించినాడు. మొదటిది, దేవుడు వాగ్దానం పరిచినటువంటి దేవుడు వాగ్దానం నెరవేర్పు మీ జీవితంలో చేస్తున్నాడు. రెండవది ఏంటంటే, దేవుడు ఒక బహుమానంగా మీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రెండు మనము, మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు, మరి విజయ్ గారు, శృతి గారు, మీరు మర్చిపోకుండా మీ హృదయంలో మీరు దీన్ని ఉంచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు మీ ఎడల వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేరుస్తున్నాడు. మరి మూడవదిగా బహుమానం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతేకాకుండా దేవుడు ఈ బహుమానం మీ దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే ఇష్టం ఉన్నట్టు వారిని పెంచమని కాదు. దేవుడిచ్చే బహుమానాన్ని ఎవరి గురించి పెంచాలి? మళ్ళీ దేవుని గురించి కదా. దేవునికి చిన్న బిడ్డలు అంటే ఎంతో ఇష్టం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంక పరచవద్దు. కాబట్టి నీ బాధ్యత ఏంటంటే ఆ బాలుని మళ్ళీ తిరిగి నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. కాబట్టి మరి పేరెంట్స్ గా, మరి విజయ్, శృతి గారులకి మీకు దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది దేవుడు మీ పైన పెడుతున్నాడు. ఏంటంటే ఈ బహుమానాన్ని నేను మీకైతే ఇస్తున్నా గానీ మీరు తిరిగి ఆ బాలుని నా దగ్గరికి తీసుకురావాలా కదా. అందుకే దేవుడి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సామెతలు 22లో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీరు అక్కడ ఫుట్ నోట్స్ లో గమనిస్తే పెద్దవాడు అయిన దానికి అర్థం ఏముంటదంటే వృద్ధుడైనప్పుడు. ఎప్పుడు? వృద్ధుడైనప్పుడు. అంటే చిన్నప్పుడు నేర్పించింది ఎప్పటిదాకా గుర్తుంటుంది వాళ్ళకి? వృద్ధాప్యం వరకు, అంత మట్టుకు. కాబట్టి మీరు ఈ బాలుడు చిన్న ఉన్నప్పుడే మరి మీరు దేవుని మందిరానికి మరి నడిపించడం అనేటువంటిది మీరు అలవాటుగా అది బాలుడికి నేర్పించాలి. పిల్లలు రావాలంటే ముందు ఎవరు రావాలా? తల్లిదండ్రులు కదా. పిల్లలు దేవుని వాక్యం చదవాలంటే ముందు ఎవరు చదవాలా? తల్లిదండ్రులు చదవాలి. పిల్లలు పాటలు పాడాలంటే తల్లిదండ్రులు పాటలు పాడాల కదా. మనమే ఇంట్లో ఎప్పుడు దేవునికి దూరంగా ఉంటూ, లేకపోతే లోకంలో పడిపోయి లోకంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ కి మనము ఎక్కువ టైం ఇస్తున్నాం అనుకోండి, టీవీకి కానీ, లేదంటే ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి, గొడవలకు కానీ, లేకపోతే తండ్రి తాగడం కానీ, ఇవన్నీ చూస్తే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు కదా. వాళ్ళకి పిల్లలకి చెడ్డ మాటలు వస్తాయా? చిన్నప్పుడు రావు, కానీ పెద్దగా అవుతున్నప్పుడు వారు ఎక్కడో వింటారు, నేర్చుకుంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు మరి దేవునికి తిరిగి మరి ఒకసారి వాగ్దానం నెరవేర్చినటువంటి దేవుడు బహుమానము
కుమారుడిగా అనుగ్రహించినటువంటి దేవుడు. ఆ దేవుని యందు తిరిగి మీరు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని మార్గంలో మీరు నడుస్తూ బాలుని కూడా దేవుని మార్గంలో నడిపించాల్సిందిగా మరి తల్లిదండ్రులకు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఏ రీతిగా వారికి నేర్పించమంటున్నాడు అంటే, ఒకసారి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము గమనించుదాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము. ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తే, నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు వారు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఈ ధర్మం అంతా ఇవంతా కూడా పిల్లలకు నేర్పించమని దేవుడు చెప్తున్నాడు. 5వ వచనంలో చూస్తే 7వ వచనం చూద్దాం. నీవు నీ కుమారును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు. చాలండి, ఇక్కడ చూస్తే మీరు ఏం చేసినా కూడా దేవునికి మహిమకరంగా మీరు జీవించాలంటే, పిల్లవాడికి మాదిరికరంగా మీరు జీవించాల. మీరు ఏం చేసినా అంటే, నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి దేవుని యొక్క ఆజ్ఞలను మరి పిల్లలకి మీరు బోధించవలసిందిగా దేవుని యొక్క వాక్యము మీకు ఈరోజు సూచిస్తుంది, తెలియజేస్తుంది. ఇంకా 8వ వచనం చూస్తే, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధువుల మీదను నీ గవర్నర్ మీదను వాటిని వ్రాయవలెను. మరి దేవుని యందు ఎప్పుడు దేవుని వాక్యంలో మీరు తల్లిదండ్రులు వర్ధిల్లుతూ మరి పిల్లవానికి మరి విశ్రుతికి కూడా మీరు నేర్పిస్తూ దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని తిరిగి దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునికి మహిమకరంగా ఆ బిడ్డను మీరు దేవుని మార్గంలో పెంచాలని మరి దేవుని వాక్యం మీకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు భయభక్తులు కలిగి దేవుని అందు దీవిస్తూ, ఇంకను ఈ సంవత్సరము దేవుడు ఫస్ట్ బర్త్డే అనుగ్రహించినాడు. నిన్న మనము యెహోవా యందు భయభక్తులు గారి ఆయన మాట విన్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు కదా. నీవు దీర్ఘాయుష్మంతుడు ఆగినట్టు నీ యొక్క ఫ్యూచర్ లో ఈ భూమి యొక్క ఫలములను నువ్వు అనుభవించినట్టు దేవుడు మంచి రాబడిని ప్రతి దాంట్లో దేవుడు మీకు తోడుగా ఉంటూ బిడ్డని కుమారుని వర్ధిల్లింపజేస్తూ మరి ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడు మనమే తల్లిదండ్రులమే ఎప్పుడు పక్కన ఉంటామని అనుకోవద్దు కదా. కొంచెం మన చేయి దాటిపోయిందంటే సమాజంలోనికి, లోకంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుని మీద ఆధారపడి మనము జీవించాలి. దేవుడే వారికి క్షేమం అనేటువంటిది అనుగ్రహిస్తాడు, దేవుడే ఆరోగ్యము అనుగ్రహిస్తాడు. మరి స్కూల్ కి పంపించినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఆ బిడ్డకి తోడుగా ఎవరుంటారంటే దేవుడు ఉంటారు. కాబట్టి ముందు దేవుని నమ్ముకో బిడ్డ అని మనము నేర్పించేటువంటి వారంగా మీరు ఉండాలి. అట్టి విశ్వాసంలో, అంతటి విశ్వాసంతో మీరుండి ఆ బిడ్డలో ఆ విశ్వాసంను మరి నాటాల్సిందిగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అతి కృపా సహాయము దేవుడు మనకు మరి ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి మీకు దేవుడు అనుగ్రహించి మరి విశ్రుతికి ఇలాంటి జన్మదినంలో అనేకము దేవుడు అనుగ్రహించి ఆయనను వర్ధిల్లింపజేసి కాపాడను గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుడ యేసుక్రీస్తు రాజా, విన్నటువంటి వాక్యం బట్టి వందనములు తండ్రి. మీ అందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారిని మీరు ఆశీర్వదిస్తానని వాగ్దానపరిచినటువంటి దేవా, అటు వాగ్దానము వీరి జీవితంలో మీరు నెరవేర్చినందుకై వందనములు తండ్రి. కుమారుని బహుమానంగా మీరు అనుగ్రహించినారు తండ్రి. తిరిగి తల్లిదండ్రులకు బాధ్యతని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఈ బిడ్డని తండ్రి ప్రభావ మీ మార్గంలో పెంచుటకు తల్లిదండ్రులకు మంచి జ్ఞానం మీరు అనుగ్రహించమని, ఈ కుమారునికి మంచి ఆయుష్ను, మంచి జీవితంలో మీరు ప్రసాదించమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఫస్ట్ బర్త్డే ప్రేయర్ మీటింగ్ లో తండ్రి ప్రభా మరి ఆది నుండి ఇంత మట్టుకు మీరు తోడుగా ఉన్నందుకు వందనములు తండ్రి. మరి ఒకసారి తండ్రి ప్రభా మరి కుమారుడు అగే విశ్రుత్ గారు ప్రభా మరి ఫస్ట్ బర్త్డే జరుపుకుంటుండగా ఇలాంటి జన్మదినంలో అనేకము మీరు వారి జీవితంలో అనుగ్రహించండి. వారి తల్లిదండ్రులు విజయ్ శృతి గారు తండ్రి ప్రభా మరి దైవ వాక్యంలో ప్రభా మరి మీ అందు వారు భయభక్తులు కలిగి జీవిస్తూ కుమారుని మీ త్రోవలో నడుపునట్లు తండ్రి ప్రభా బిడ్డలను మీ యొక్క పాత్రలుగా మీ యొక్క జ్ఞానము వారికి అందించి మీరు వారిని నడిపించండి తండ్రి. చేరవచ్చినటువంటి బంధు ప్రియులందరినీ బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చినటువంటి వారందరి కుటుంబంలను మీరు దీవించండి. ఈ నూతన సంవత్సరము మమ్మల్ని అందరి తండ్రి ప్రభా మీ దీవెనలో మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయంలో ఈ యొక్క కేక్ కటింగ్ చేస్తున్నారు తండ్రి ప్రభా ఈ కేక్ లో ఉన్నటువంటి మాధుర్యము స్వీట్నెస్ ని మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించుము. ఎందుకనగా శక్తియు మహిమయు నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. మన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఇక్కడ చేరినటువంటి మనందరికీ మరి ముఖ్యంగా అగ్గి విజయ్ శృతి దంపతులకు దేవుడు వారికి బహుమానంగా ఇచ్చినటువంటి కుమారుడు విశ్రుత్కి దేవుడు తోడైండును గాక. ఆమేన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, 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 హ్యాపీ బర్త్డే టు యు. ఈ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా. తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా. వాక్యమును ధ్యానించు, మోకరించి ప్రార్థించు, క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా. సియోనులో నుండి నిన్ను దీవించునుగా. దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా. సియోనులో నుండి నిన్ను దీవించునుగా. యెహోవా యందు నీవు
జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా తదుపరి కాలమంతయు కృపయే నిన్ను కాచునుగా అనురాగమే ఆయుష్గా ఉండాలి లేకను పాపల అనురాగమే ఆయుష్గా ఉండాలి లేకను పాపలా ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము ఆశిస్తూ